అలాగే మనం 7-10 వచనాలు చూసినట్లయితే మనం దేవుని సన్మానం గురించి చెప్పబడుతుంది. మనం సన్మానించే వారుగా ఉండాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అని 7-10 వచనాలు సన్మానాన్ని తెలియజేస్తుంది. అలాగే స్వాగతం పలుకుతుంది దేవుని. అలాగే మనం చూసినట్లయితే సృష్టిని సృష్టించిన దేవుని గురించి తెలియజేస్తుంది మొదటి 2 వచనాలు కూడా. దేవుడు ఆనాడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగాను చేసి స్థిరపరిచే బలపరచును అనింది, మరువవద్దు అనింది. అనేక దెబ్బలు తింటున్నావా? ఎక్కువగా పరీక్షించబడుతున్నావా? నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నావా? ఎంత ఓర్చుకున్నా ఓపికకు మించి అవమానపరచబడుతున్నావా? అధైర్యపడవద్దు. దేవునికి బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలన్నీ మరువవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటినన్నిటిలో నుండి వానిని ఆయన విడిపించును. వాక్యం చెబుతుంది. యోసేపు అంత చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నలచే ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు, చివరికి సొంత వారిచే నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన యోసేపు కడకు బానిసగా, పనివానిగా అమ్మివేయబడ్డాడు. పొతిఫరు భార్య చేత బహుగా శోధించబడినను పాపం నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి స్త్రీ వ్యామోహం కలవాడన్నట్టుగా అతడు జైలు పాలయ్యాడు. ఇంతకన్నా బహు భయంకరమైన శిక్ష ఓ పరిశుద్ధునికి ఉంటుందా? ఆయన యోసేపు దిగులు చెందలేదు, కృంగిపోలేదు, దేవుడిని ప్రశ్నించలేదు, తన నీతిని భక్తిని దేవునికి దూరంగా కాలేదు. ఫలితం అతి చిన్న వయసులో 30 సంవత్సరాలలోనే నిందించబడి అవమానపరచబడి చెరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడని మర్చిపోవద్దు. అవును, నీతిమంతుడు తప్పక వర్ధిల్లును అనుటకు యోసేపు నిజమైన సాక్ష్యం. అలాగే